అక్షయ ఒక్కదాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించండి. మీ కుటుంబాలు మీకు మిగలాలంటే అక్షయను మీరు నా దగ్గరకు పంపించాలి. నా కూతుర్ని బలి చేయడం మాకిష్టం లేదు, అందుకే మేము అంగీకరించడం లేదు. కానీ ఎదుర్కొంటానని నా భార్య అంటుంది. కుటుంబంలో ఇదో పెద్ద సమస్యగా మారింది. నా వంటి జాతకం గల మనవరాలు మా వంశంకు దూరమైతే తరతరాలుగా నేను మోస్తున్న ఆచార వ్యవహారాలన్నీ గాలికి వదిలేయాలి. అమ్మవారు ముక్కుపుడక దుర్మార్గుల పాలైపోతాయి. అదీగాక ఇంతకాలం అపార్థాలతో నా మనవరాల్ని నేను దూరం పెట్టుకున్నాను. ఇప్పుడిప్పుడే తనని నేను గుండెకి దగ్గర చేసుకుంటున్నాను. అవని మా గురించి, కుటుంబం గురించి ఎన్నో త్యాగాలు చేసింది. అందుకు మేము ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాం. కానీ మనవరాల విషయంలోనే విభేదాలు వస్తున్నాయి. ఊరు వదిలి పోదామని అంటున్నారు స్వామి. ఊరిలో రోజుకొక బలి అయిపోతుంటే వదిలేసి ఎలా వెళ్ళిపోతాము? మా అత్తగారికున్న మంచి పేరును పోగొట్టినదాననవుతాను. ఊరి సమస్యని తీర్చడానికే నేనొచ్చాను. ఇప్పుడు మా స్వార్థం చూసుకుని మేం వెళ్ళిపోవాలా? మేం ఊరు వదిలిపోయినంత మాత్రాన ఆ వశీకర నా బిడ్డని వదులుతుందనుకుంటున్నారా? అది సిటీ దగ్గర నుంచే వెంటపడుతుంది. మళ్ళీ అక్కడికి రాదన్న గ్యారంటీ ఏముంది? ఏమీ అర్థం కాకుండా ఉంది. అవని మీ సలహా తీసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చింది. ఊరిని మనవరాల్ని కాపాడుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. లేదంటే ఊరొదిలి వెళ్ళిపోమంటారా? నువ్వు తీసుకున్నది మామూలు నిర్ణయం కాదమ్మా. సాధారణమైన గృహిణులైతే అంతటి సాహసోపేతమైన సంకల్పానికి ముందడుగు వేయరు. బిడ్డనడ్డు పెట్టి శక్తివంచన లేకుండా నువ్వు పోరాడుతున్నావు. అభినందించదగ్గ విషయమే. సమస్యలు మనతో కలబడ్డానికి అవి వస్తూ ఉంటాయి. మనం ఎదురు నిలబడితే అవి కూలపడతాయి. మన విజయాలకి హారతి పడతాయి. మనం చేసే మంచి పనులే మనకి గౌరవాన్ని, మర్యాదను తెచ్చిపెడతాయి. ఎదుటివారి హృదయంలో మన పేరును నిలబెడతాయి. క్షణం నుంచే నిమిషం, మాసం, సంవత్సరం పుడుతుంది. ఎవ్వరికీ తెలియదు దాని బలం ఏమిటో. సమస్యను చూసి పారిపోకూడదు. మన వంతు కృషి మనం చేసి ఫలితాన్ని కాలానికి వదిలేయాలి. అంతా ఆ కాలమే చూసుకుంటుంది. నీ బిడ్డకేమీ జరగకుండా ఊరిని పట్టిన దుష్టశక్తి వదిలిపోవాలంటే అక్షయ పేరున మృత్యుంజయ యాగం జరిపించాలి. తల్లిదండ్రుల సమక్షంలో ఆ బిడ్డ శివుణ్ణి ఆరాధించుకుంటే ఆయనే అంతా చూసుకుంటాడు. ఆ యాగాన్ని స్వయంగా నేనే జరిపిస్తాను. అందుకు తగ్గ ఏర్పాట్లను చేసుకోండి. నీది చాలా గొప్ప త్యాగం అమ్మా. నీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. దుష్ట వ్యూహంలోకి నీ కూతుర్ని పంపిస్తున్నావు. ఖచ్చితంగా తిరిగొస్తుంది. వేదవతి గారు, మీ కోడలికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది. కాదని వెనకకు లాగకండి. మీకంతా మంచే జరుగుతుంది. ఇక మీరు బయలుదేరండి. శుభం భూయాత్. అమ్మా నాన్నలను స్వామీజీ గారి దగ్గర నుంచి ఇంటికి పంపించేసి ఇటెందుకు తీసుకుని వస్తున్నాం? స్వామీజీ గారు సూచించిన యాగం గురించి ఆ వశీకరకు మాయ ద్వారా నిజం తెలిసిపోతుంది. వశీకర యాగం నాశనం చేయాలని తన ప్రయత్నాలని మొదలు పెడుతుంది. ఆ వశీకర శవాల కోటలోనే ఉండకుండా జడలమర్రి చెట్టు దగ్గర కూడా సంచరిస్తుంటుందని నాకు అనుమానంగా ఉంది. అసలక్కడ ఏం చేస్తుందన్న విషయం మనం ఎలాగైనా కనిపెట్టాలి బావా. స్వామీజీ గారు చెప్పినట్టు నిష్ఠగా పవిత్రంగా యాగాన్ని జరిపించుకున్నామంటే గనక మన పాపకి ఈ ఊరికి ఎటువంటి సమస్య ఉండదు.
అవని, ఏమైంది బావా? అటు చూడు. నువ్వు చెప్పినట్టు అది జడల మర్రి చెట్టు దగ్గరికి వెళ్తున్నట్టుంది. అవును బావా, దానికి అనుమానం రాకుండా ఫాలో అవుదాం పదా. ఏమైంది? కనిపించకుండా మాయమైపోయిందేంటి? మర్రి చెట్టులోకి వెళ్ళిపోయిందా? అంతే అయి ఉంటుంది. ఈ మర్రి చెట్టులోకి దూరి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అది ఈ మర్రి చెట్టులో ఉన్నంతసేపు ఇటు నుంచి ఎవరైనా వెళ్తూ చెట్టు మీద చేయి వేయడానికి ప్రయత్నం చేస్తే లోపలికి లాగేసుకుని చంపేస్తుంది. రావి చెట్టుని మన ఊరు దేవుడి చెట్టుగా పూజిస్తుంది. ఆ చెట్టు మీద కూడా తన ప్రభావాన్ని చూపించింది. ఇప్పుడు ఈ మర్రి చెట్టులో కూడా నివాసం ఏర్పాటు చేసుకుంది. శవాల కోట కాకుండా ఈ చెట్టులోకి ప్రవేశిస్తుంది అంటే ఏదో రహస్యం ఉందని అర్థం. మర్రి చెట్టు త్వరలో నుంచి లోపలికి వెళ్తే ఏదో దారున్నట్టుగా కనిపిస్తుందావని. ఒకసారి ప్రయత్నం చేద్దామా? ఇంతకు ముందు ఒకసారి నువ్విక్కడికి వచ్చి ప్రయత్నించినప్పుడు నేను వచ్చి అడ్డుపడ్డాను. అలా అని మనం వదిలేస్తే ఎప్పటికీ దీని గురించి తెలుసుకోలేం. ఈలోపు జరగాల్సిన నష్టాలు జరిగిపోతాయి. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులోకి ప్రవేశించడానికి అనుకూలమైన గడియలని చూసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడికొద్దాం. దీని రహస్యాన్ని ఛేదిద్దాం. పద. నీ బిడ్డకేమీ జరగకుండా ఊరిని పట్టిన దుష్టశక్తి వదిలిపోవాలంటే అక్షయ పేరున మృత్యుంజయ యాగం జరిపించాలి. దుష్ట వ్యూహంలోకి నీ కూతుర్ని పంపిస్తున్నావు. ఖచ్చితంగా తిరిగొస్తుంది. మీ కోడలికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది. కాదని వెనకకు లాగకండి. యాగం చేయడం వలన అంతా మంచే జరుగుతుందని ఆయన సూచించారు. రేపు ఆ యాగం జరిపించి చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. నాకైతే ఇవేం వర్కౌట్ కావు అని అనిపిస్తుంది. ఆదిలోని హంసపాదులా ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నావు? స్వామీజీ కంటే గొప్పదానివా నువ్వు? ఆయన కాలజ్ఞానాన్ని తప్పుపడుతున్నావా?